శక్తి నింపుతుంది అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకారమైన ప్రకాశం. ఓం శాంతి. మురళీ చింతనకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో 18, 19 మరియు 20 జూలై 2024 సాకార మురళీల యొక్క చింతన చేస్తున్నాం. ముందుగా 18/7/2024 సాకార మురళి యొక్క విశేషమైన పాయింట్లను విందాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సర్వీసు సమాచారం వినేందుకు చదివేందుకు కూడా మీకు ఆసక్తి ఉండాలి. ఎందుకంటే సర్వీసు సమాచారం వినడం ద్వారా, చదవడం ద్వారా సేవ కొరకు ఉమంగ ఉత్సాహాలు పెరుగుతాయి. సర్వీసు చేయాలనే సంకల్పం ఉత్పన్నమవుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బేహద్దు తండ్రి వారసత్వాన్ని భాగాలుగా పంచరు, సుఖమును పొందే మార్గాన్ని చూపిస్తారు. సర్వీసు కొరకు మాసపత్రికలు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వీటిని చదవడం వ్యర్థం కాదు, చదవని వారికి ఇవి వ్యర్థమని అనిపిస్తాయి అని బాబా అంటున్నారు. అరే, రామాయణం, భాగవతం, భగవద్గీత వినేందుకు వెళ్తారు కదా, ఇది కూడా వినాలి, లేకుంటే సర్వీసు చేయాలనే ఉల్లాసం పెరగదు అని బాబా చెప్తున్నారు. కర్మ, వికర్మ, అకర్మల విషయాలన్నీ బాబా అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేయించేటప్పుడు దేహాభిమానం వచ్చేస్తుంది. ఆత్మయే వింటుంది లేక ధారణ చేస్తుంది. కానీ మంచి మంచి మహారథి పిల్లలు కూడా ఈ అమూల్యమైన విషయాలను మర్చిపోతారు. దేహాభిమానంలోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇలా అందరికీ జరుగుతుంది అని బాబా అంటున్నారు. అందరూ ఇప్పుడు పురుషార్థులేనని తండ్రి చెప్తున్నారు. ఆత్మగా భావించి మాట్లాడరు. తండ్రి ఆత్మాని భావించి జ్ఞానమునిస్తారు. మిగిలిన వారందరూ సోదరులము అనే స్థితిలో ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి. ఎందుకంటే పురుషార్థం అనేది చాలా ముఖ్యము అని బాబా తెలియచేస్తున్నారు. బాబా అంటున్నారు, ఎంత స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. అంతేకాని డ్రామాపై వదిలేయకండి. డ్రామాలో ఉంటే చేస్తాములే అని అనుకోకండి. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, బయట ప్రపంచంలో ఎలా అయితే 3 గంటల సినిమా మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుందో, అలాగే ఈ 5000 సంవత్సరాల చక్రము కూడా ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది అని పిల్లలకి అర్థం చేయించడం జరిగింది. బాబా అంటున్నారు, స్వర్గంలోని దాసీలు కూడా హృదయంలో స్థానం పొందే ఉంటారు. అందరూ వచ్చి పురుషార్థం చేస్తారు కదా. చదువులో ఎవరైతే తీక్షణంగా ముందుకు వెళ్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు అంటున్నారు బాబా. మందబుద్ధి గలవారు కూడా మున్ముందు పురుషార్థం బాగా చేయటం మీరు చూస్తారు. కొంతమంది వివేకవంతులు క్రిందికి కూడా వెళ్ళిపోతారు. పురుషార్థం ద్వారా మొత్తం అర్థమవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీరు ఎప్పుడైనా ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వారు మీరు మాట్లాడేందుకు సమయం చాలా తక్కువగా ఇస్తారు.
భలే 2 నిమిషాలు ఇచ్చినా సరే సత్యయుగంలో అపార సుఖం ఉండేదని, అది శివబాబా ఇస్తున్నారని అర్థం చేయించండి. ఈ జ్ఞానం ఎప్పటికీ వినాశనం అవ్వదు. కొద్దిగా ఈ జ్ఞానాన్ని విన్న స్వర్గంలోకి వస్తారు. ఈ విధంగా ప్రజలు చాలామంది తయారవుతారని బాబా తెలియచేస్తున్నారు. ఇప్పుడు 1 నిమిషం బాబాను ప్రీతిగా స్మృతి చేస్తూ యోగం చేద్దాము. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ చింతన 19/7/2024. బాబా చెప్తున్నారు, తండ్రి పావనంగా తయారయ్యే మార్గాన్ని తెలిపించేందుకే వచ్చారని పిల్లలకి బాగా అర్థమైంది. మీరు డబల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలనుకుంటే బాగా సర్వీసు చేయండి, ప్రజలను తయారు చేసుకోండి. సంగమయుగంలో మీరు సర్వీసే చేయాలి. సర్వీసు చేయడంలోనే కళ్యాణం ఉంది అని బాబా చెప్తున్నారు. పిల్లలైన మీరు యోగ బలము ద్వారా మిమ్మల్ని మీరు అలంకారం చేసుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతుంది. అందుకనే వినాశనానికి ముందే తండ్రి సమానంగా దయాహృదయులుగా అయ్యి మిమ్మల్ని మీరు అలంకరించుకుని ఇతరులని కూడా అలంకరించండి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో మనుష్యులకి తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. కొత్త ప్రపంచం సత్యుగం స్థాపన అవుతూ ఉంది. దీనిని సుఖధామమని అంటారు. కలియుగము దుఃఖధామము. ఇది తప్పకుండా సమాప్తి అవుతుంది అని బాబా చెప్తున్నారు. పిల్లలు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. అంతేకాదు, ఈ మార్గాన్ని ఇతరులకి కూడా తెలియచేయండి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, కేవలం చిత్రాల ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అమాయక మానవులకు తండ్రి గురించి తెలియదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు, మీరు ఇలా అర్థం చేయించండి, సందేశమునివ్వండి అని తండ్రి రకరకాల యుక్తులను తెలియచేస్తారు. అంతేగాని ఇక్కడే కూర్చుండిపోతే ఏమీ జరగదు అని బాబా అంటున్నారు. యజ్ఞాన్ని సంభాళించేవారు కూడా కావాలి. బాబాను కలుసుకునేందుకు ఎంతోమంది పిల్లలు ఇక్కడకు వస్తారు. ఎందుకంటే శివబాబా ద్వారానే వారసత్వం తీసుకోవాలి కదా. బాబా చెప్తున్నారు, సత్యుగంలో ఆస్తి తగాదాలు, కొట్లాటలు మొదలైనవి ఏవి కూడా ఉండవు. అచట దుఃఖానికి నామరూపాలే ఉండవు. అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఒకప్పుడు ఈ విధంగా స్వర్గం ఉండేదని, అది గడిచిపోయినదని
మనుష్యులు కూడా భావిస్తారు. బాబా చెప్తున్నారు, ఇటువంటి ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడు వస్తాయి. ఈ చక్రము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబా చెప్తున్నారు, సర్వీసులో ఉన్న ఏ కొద్దిమంది పిల్లలే ఈ విషయాలను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. వారు సేవా సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఈశ్వరీయ పరివారం కదా. ఈశ్వరుడు దాతగా ఉన్నారు. వారేమీ తీసుకునేవారు కాదు. వారికైతే ఎవ్వరు ఏమీ ఇవ్వరు, ఇంకా వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఉంటారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు, మీకు ఎంత ధనమునిచ్చాను, మిమ్మలను స్వర్గాధికారులుగా చేశాను, మరి అదంతా ఏమయ్యింది? ఈనాడు నిరుపేదలుగా ఎలా అయ్యారు అని తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు. మీరంతటి పదమాపదం భాగ్యశాలురుగా మరెవ్వరూ లేరు. మానవ మాతృలెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. బాబా చెప్తున్నారు, మనుషుల వద్ద ఉన్న ధనమంతా ఎవరి చేతికి దక్కదు. వినాశనమైనప్పుడు అంతా సమాప్తమైపోతుంది. మైళ్ళు మైళ్ళు పొడవున ఎంత పెద్ద పెద్ద భవనాలను నిర్మించి ఉన్నారు. లెక్కలేనన్ని ఆస్తులన్నీ సమాప్తమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు మరెవ్వరూ ఉండరు అని మీకు తెలుసు. అక్కడ లెక్కలేనంత ధనం ఉండేది. మున్ముందు ఏమేమి జరగనున్నదో మీరు చూస్తారు అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, తుపాకీ మందు కొరకు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఎటువంటి ఆదాయము లేదు. ఇది నిలువ ఉంచుకునే వస్తువులేమీ కాదు. తయారు చేసిన తుపాకీ బాంబులను తప్పకుండా ఉపయోగిస్తారు. అందువలన తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, కళ్ళతో ఏమేమి చూస్తున్నారో అవేమీ కూడా లేవని భావించండి. ఇవన్నీ తప్పకుండా సమాప్తమైపోతాయి. శరీరం పాతదైనప్పుడు పైసాకు కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఎవరు ఎంత అందంగా ఉన్నా అది కూడా విలువలేనిదే కదా. ఈ ప్రపంచం ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఉన్నట్లుండి మనుషులు ఏమవుతారు? గుండెపోటు వస్తుంది. మనిషి గురించి ఏ నమ్మకము ఉండదు. ఈనాటి పరిస్థితి ఈ విధంగా ఉంది. సత్యుగంలో అయితే ఇలా జరగదు కదా. అక్కడైతే శరీరం యోగ బలముతో కల్పతరువు సమానంగా కల్పకాయంగా ఉంటుంది. పిల్లలైన మీకిప్పుడు తండ్రి లభించారు. ఈ ప్రపంచంలో మీరుండేదిక లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు యోగ బలము ద్వారా తమని తాము అలంకరించుకుని కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీరిప్పుడు అమరులోకానికి వెళ్తారని చాలా సంతోషంగా ఉండాలి. ఈ మృత్యులోకము తప్పకుండా అంతమవ్వనున్నది. కాబట్టి ఈ సంపాదనలో జోలిని నింపుకోవడంలో బాగా లగ్నమై ఉండండి. సమయాన్ని వృధా చేయకండి అని బాబా తెలియచేస్తున్నారు. ఎవరు ఎంత పెద్ద హోదాలో ఉన్నప్పటికీ, విమానాలకు చీఫ్ అయినా కానీ, యుద్ధంలో చీఫ్ కమాండర్ అయినా కానీ, స్టీమర్కు కమాండర్ చీఫ్ అయినా కానీ, అందరూ కూడా మీ ఎదుట ఎంత మాత్రము. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని పిల్లలకి అర్థమైపోయింది. ప్రస్తుతం ప్రపంచంలో అన్ని వైపులా అల్లకల్లోలాలు, పోట్లాటలు జరుగుతున్నాయి. బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా సమాప్తమవుతాయి. కొంతమంది మనుష్యులు మాత్రమే మిగిలి ఉంటారు. బాబా అంటున్నారు, బాంబులు ఎక్కడెక్కడ పడతాయో అక్కడంతా సమాప్తమైపోతుంది. సైన్యం మొదలైన వాటి అవసరమేమీ ఉండదు.
ఒక్కొక్క విమానం కొరకు కోట్లాది రూపాయల ఖర్చు చేస్తున్నారు. వారి దగ్గర ఎంత ధనం ఉండాలి? ఇప్పటి ఈ ధనమంతా కూడా తప్పకుండా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, మీరందరూ యోగ బలము ద్వారా మీరు మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు కనుక సర్వీస్లో బిజీగా ఉండండి అని బాబా చెప్తున్నారు. వరదలు ఎక్కడైనా వచ్చినప్పుడు అందరికీ ఆహారాన్ని చేర్చే సేవలో ఎంత బిజీగా అవుతారో చూడండి. నీరు వస్తే ముందే పరిగెత్తడం ప్రారంభిస్తారు. కావున అంతా ఎలా సమాప్తమైపోతారో ఆలోచించండి. బాబా అంటున్నారు, సృష్టి చుట్టూ సాగరం ఉంది. వినాశనమైనప్పుడు అంతా జలమైపోతుంది. ఎక్కడ చూసినా నీరే నీరు ఉంటుంది. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బొంబాయి, కరాచీ మొదలైనవేవి ఉండేవి కావని మీ బుద్ధిలో ఇప్పుడు ఉంది. ఈ భారతదేశం ఎంతో చిన్నదిగా ఉంటుంది. అది కూడా మంచినీటి తీరాలలో మాత్రమే ఉంటుంది. సత్యుగంలో బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. అచట చాలా శుద్ధమైన మంచినీరు తాగే విధంగా ఉంటుంది. నదుల వద్ద దేవీ దేవతలు ఆటలు పాటలు చేస్తారు. మురికి విషయమే ఉండదు. దాని పేరే స్వర్గము, అమరలోకము. పేరు వినగానే త్వరగా తండ్రి ద్వారా పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలని మనసు అవుతుంది అని బాబా అంటారు. బాబా అంటున్నారు, ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండకూడదు? మాకు విశ్వరాజ్యం లభిస్తూ ఉంటే ఒక్క జన్మకు పవిత్రంగా ఎందుకు అవ్వము అని చెప్పండి. భగవాన్ ఉవాచ, మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల పాటు రాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. పిల్లలు, తండ్రి భారతదేశానికి స్వర్గవారసత్వమును ఇవ్వడానికే ఇప్పుడు వచ్చారు. దానిని సుఖధామమని అంటారు. అపారమైన సుఖం ఉండేది. బాబా చెప్తున్నారు, పెద్దవారికి ఎవరికైనా ఈ విధంగా అర్థం చేస్తూ ఉంటే మిగిలిన వారంతా ఆటోమేటిక్గా కూర్చుని వింటారు. యోగ స్థితిలో ఉండి అర్థం చేయిస్తే అందరూ సమయం మర్చిపోయి మీ జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఎవ్వరూ ఏమీ అనలేరు. 15 నుండి 20 నిమిషాలకు బదులు గంటసేపు కూడా వింటారు. కానీ ఆ యోగశక్తి మీలో ఉండాలి అని బాబా చెప్తున్నారు. దేహాభిమానంలో ఉండకూడదు. దేహాభిమానంలో ఉంటే సర్వీసు చేయలేరు. సర్వీసు ద్వారానే కళ్యాణం జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, జన్మాంతరాల పాపం తలపై ఉంది. ఇప్పుడు దానిని యోగ బలం ద్వారా తొలగించుకోండి. ఇకపోతే దయా కృప కావాలనుకుంటే సాధువుల దగ్గరికి వెళ్ళి వేడుకోండి. అంతేగాని తండ్రి దయా కృప చూపించే విషయమేమీ లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 1 నిమిషం పాటు పరంధామానికి వెళ్ళి బాబాను శక్తిశాలిగా స్మృతి చేద్దాం. ఓం శాంతి.
ఓం శాంతి. మురళీ చింతన 27/2024. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, మాయ రావణుని సాంగత్యవశమై మీరు దారి తప్పిపోయారు. పవిత్రమైన మొక్కలు ఇప్పుడు అపవిత్రమైపోయాయి. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా మళ్ళీ పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు. ఏమి ఆలోచిస్తున్నారు? నంబర్ వారు పురుషార్థానుసారం ప్రతి జీవాత్మ ఇప్పుడు తనపై తానే ఆశ్చర్యపడుతుంది. మేము ఒకప్పుడు ఎలా ఉండేవారం, ఎవరి పిల్లలుగా ఉండేవారం, ఇప్పుడు ఏ విధంగా అయిపోయాం. ఒకప్పుడు తండ్రి ద్వారా వారసత్వం లభించింది, మరి అలా మేము మర్చిపోయాం. ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, రావణుడు రాగానే రచయిత మరియు రచన అంతటినీ మర్చిపోయేంత పొగమంచు వచ్చేసింది. ఆ పొగమంచులో మనము దారి మర్చిపోయాం. మన ఇల్లు ఎక్కడుంది, ఎక్కడ ఉండేవారం అనే విషయాలన్నీ మర్చిపోయాం. బాబా చెప్తున్నారు, నేటికి 5000 సంవత్సరాల క్రితం ఏ పిల్లలకైతే రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్ళానో, చాలా మజాగా ఆనందంగా ఉండేవారో ఆ భూమిపై ఇప్పుడు ఏమైపోయింది? రావణుడు ఎలా వచ్చాడు అని తండ్రి ఆశ్చర్యపడుతున్నారు. బాబా చెప్తున్నారు, తండ్రి పిల్లల వైపు చూసి భక్తి మార్గంలో ఎంతగా వెతికారు అని తండ్రికి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే భక్తికి భగవంతుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తారు. మనం ఇప్పటి వరకు రావణుని సంకెళ్ళలో ఎలా బంధితులైపోయామో అని పిల్లల బుద్ధిలోకి రావాలి. బాబా చెప్తున్నారు, మేము ఎవరి పిల్లలము, ఎవరిగా ఉంటిమి అనే ఆలోచన చేస్తూ ఉండండి. ఈ సృష్టి రోజురోజుకు కిందకు దిగజారుతూనే పోతుంది. మానవుల యొక్క సంస్కారాలు రోజురోజుకు చెడుగా, అశుద్ధంగా అయిపోతూ ఉన్నాయి. కనుక పిల్లలు స్మృతిలోకి రావాలి. తండ్రి చూస్తున్నారు, వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలనుకుంటున్నారు. కనుకనే తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే పాపాలన్నీ సమాప్తమైపోతాయి. అయినప్పటికీ కానీ స్మృతి కూడా చెయ్యలేరు. క్షణక్షణము మర్చిపోతున్నాం బాబా అని అంటారు. అరే, మీరు స్మృతి చేయకపోతే పాపాలు ఎలా సమాప్తమవుతాయి? ఒకటేమో మీరు వికారాలలో పడి పతుతులైపోయారు, రెండవది తండ్రిని నిందించారు. మాయా సాంగత్యంలో మీరు ఎంత దిగజారిపోయారంటే, ఎవరైతే మిమ్మల్ని ఆకాశంలోకి ఎక్కించారో వారినే రాయి రప్పలలో పడేశారు. మాయా సాంగత్య వశమై మీరు ఇలాంటి పని చేశారు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు, నేను ప్రతిరోజు మురళి ద్వారా మీకు ఫస్ట్ క్లాస్ పాయింట్లు వినిపిస్తాను. బాబా అంటున్నారు, మీరు మీటింగులకి వెళ్ళినప్పుడు కూడా జ్ఞానం యొక్క విషయాలను రిఫైన్ చేసి వినిపించవచ్చు. అందరూ ఇక్కడ కూర్చున్నా ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క చోట తిరుగుతూ ఉంటుంది అని బాబా అర్థం చేస్తున్నారు. బాబా అంటున్నారు, మీరు శివాలయంలోకి వెళ్తే అక్కడ విషం ఉండదు. సత్యుగాన్ని బాబా శివాలయం అని చెప్తారు. ఇక్కడ ఉండే అశుద్ధ అన్నపానీయాలు అక్కడ ఉండనే ఉండవు అని బాబా తెలియచేశారు. బాబా అంటున్నారు, ఇంతకు ముందైతే మీరు చెడు నడవడికలు కలవారిగా ఉండేవారు. అవి కష్టముగా మారతాయి. ఈ కళ్ళల్లోని ఏదైతే వికారి దృష్టి, చెడు దృష్టి ఉండిపోయిందో అది అంత త్వరగా తొలగిపోదు అని బాబా చెప్తున్నారు. ఒకటి కామముతో కూడిన చెడు దృష్టి, ఇది చాలా కష్టంగా వదులుతుంది. దానితో పాటు మళ్ళీ పంచవికారాలు కూడా వస్తాయి. క్రోధం కూడా ఎంత చెడ్డది. ఉన్నట్లుండి క్రోధభూతం, కోపం అనే భూతం వచ్చేస్తుంది అని బాబా అంటున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇవన్నీ కూడా చెడు ప్రవర్తనే కదా. పరివర్తన అవ్వకపోతే పరిణామం ఎలా ఉంటుంది అని బాబా అంటున్నారు. పిల్లలు, ఈ వేశ్యాలయం నుండి మీ మనస్సును తొలగిస్తూ వెళ్ళండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు, ఉద్యోగ, వ్యవసాయాలు చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేయండి.
ఇంట్లో ఉంటూనే అటువంటి స్థితిని తయారు చేసుకోవాలి అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఒకవేళ మంచిగా మారితే అంతకంటే ఇంకేం కావాలి? మీ కర్మేంద్రియాలను సైతం మంచిగా మార్చుకునే పురుషార్థం ఇప్పుడు చెయ్యాలి అని బాబా అంటున్నారు. సర్జన్ దగ్గర 5 వికారాల రోగాన్ని దాచకండి. మా బుద్ధి పక్కకు వెళ్ళిపోతుంది, శివబాబా వైపు వెళ్ళటం లేదని సత్యంగా చెప్పాలి. నేను మిమ్మల్ని సతోప్రధానంగా తయారు చేయడానికే వచ్చాను. మీ నావ ఆవలి తీరానికి చేరుతుంది అని బాబా అంటున్నారు. అందరికంటే పురాతనమైన వారు ఈ శ్రీకృష్ణుడు. అదేవిధంగా అత్యంత నూతనమైన వారు కూడా ఈ శ్రీకృష్ణుడే. ఎందుకంటే పునరావృతము అని చెప్పబడుతుంది కదా అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, కొద్దిగా అహంకారం వచ్చినా సరే సర్వనాశనం చేసుకుంటారు. కనుక అహంకారం మంచిది కాదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటున్నారు, ఏ ఏ విధమైన పూలు ఉన్నాయో తండ్రి తోటను చూస్తారు. ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఆ తోటలోని పువ్వులను కూడా చూస్తారు. శివబాబాను కూడా పూలతో పూజిస్తారు. వారు నిరాకారులు, చైతన్య పుష్పం. బాబా అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, గడిచిపోయిన దానినంతా డ్రామాని భావించండి. ఎక్కువగా ఆలోచించకండి. ఎంత శ్రమ చేశారు, అయినా ఏమీ జరగదు, ఏమీ నిలవదు. అరే, ప్రజలు కూడా కావాలి కదా. కొద్దిగా జ్ఞానం విన్నా వారు ప్రజలుగా అవుతారు. ప్రజలుగా అయితే చాలామంది కావాలి కదా. విన్న జ్ఞానం ఎప్పటికీ వినాశనం అవ్వదు అని బాబా చెప్తున్నారు. వీరు శివబాబా అని ఒక్కసారి విన్నా చాలు, వారు ప్రజల్లోకి వచ్చేస్తారు. పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయండి అని లోపల స్మృతిలోకి తెచ్చుకోవాలి. సర్వీసు పూర్తి ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము కనుకని ఈ గాఢ ప్రేమ కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయే నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపే